ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తే మంచి ఫలితాలుంటాయన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. జిల్లాలో సేంద్రియ వ్యవసాయంపై 2 రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 21, 22న 2 రోజుల పాటు సేంద్రియ వ్యవసాయంపై రైతులు, వినియోగదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేయటం, రైతులకు మంచి లాభాలు రావటమే ఈ సదస్సు ఉద్దేశం అంటున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు అందించడానికి కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా మనతో ఉన్నారు. సార్, ఏంటి ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఎలాంటి కార్యక్రమాలు? ఎన్టీఆర్ జిల్లాలో ఈ వచ్చే శనివారం, భానువారం అంటే ఫిబ్రవరి 21, 22 తారీఖున ఏకొండూరు కృష్ణాపాలెంలో, అలాగే ఇక్కడ విఎంసి స్టేడియం దగ్గర 2 రోజున ఆర్గానిక్ మేళా పెట్టుకున్నాము. ఎన్టీఆర్ ఆర్గానిక్ రైతు ఉత్సవం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అటు పండించే రైతులకి సాంకేతికంగా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడము, అట్లాగే ట్రేసబిలిటీ, కార్బన్ క్రెడిట్, అలాగే ఒక మార్కెట్ లింకేజ్ కల్పించడము, ఇటు కన్జ్యూమ్ చేసుకునే ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి అథెంటికేషన్తో, ఒక ట్రేసబిలిటీతో వాళ్ళకి ప్రాపర్ క్వాలిటీ ఆర్గానిక్ ఫుడ్ని అందజేయడం. సో ఈ రెండు బ్రిడ్జ్ చేసుకుంటూ రైతుకి బెనిఫిట్ అవ్వాలి, ఇటు తినే వాళ్ళకి కూడా ఏదో ఆర్గానిక్ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళకి కూడా ఒక కన్ఫర్మేషన్ ఉండాలి. వాళ్ళు అయితే ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తున్నారో దానికి ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి పే చేస్తున్నామనే నమ్మకం తీసుకురావాలి. దానికోసము ఈ రెండు సైడ్ని టైఅప్ చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టాము. దీనికి వేరే రాష్ట్రాల నుంచి కూడా రిసోర్స్ పర్సన్స్ వస్తున్నారు. అలాగే రైతు సహకార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ గారు విజయ్ కుమార్ సార్ని కూడా ఇన్వైట్ చేశాను. అలాగే స్థానిక నాయకులందరినీ, అలాగే ఆర్గానిక్ బోర్డు చైర్పర్సన్ గారు, అలాగే మన ఎంపీ గారు, అట్లాగే 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్పర్సన్ గారు, అలాగే కల్చరల్ కమిటీ చైర్పర్సన్ గారు అందరిని ఇన్వైట్ చేశాను. అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రజలకి రిక్వెస్ట్ ఏంటంటే ఈ కార్యక్రమంలో సాటర్డే సండేనే కాబట్టి ఎక్కడో ఒకటి అటెండ్ అవ్వండి. మీరు ఒకసారి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే, లేదా మీలో ఏమైనా ఐడియాలు ఉంటే, లేదా మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాను, ఎలా స్టార్ట్ చేయాలి, ఇటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఈ సదస్సుకు రండి. అవేర్నెస్ ప్రోగ్రాము అట్లాగే లెర్నింగ్ సెషన్ లాగా ఉంటుందని భావిస్తున్నాను. మార్కెటింగ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మార్కెటింగ్ చూసుకుంటే ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్డ్ మార్కెట్ జరుగుతూ ఉంది. ఇప్పుడు రైతు పండించి కొంతమంది వాళ్ళే కన్జ్యూమ్ చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళు ఎవరైతే అక్కడికి వెళ్ళి కొనుక్కుంటే ఒకసారి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఫార్మలైజ్ ఛానల్లో ఏం చేస్తున్నామంటే ఆ రేట్ ఎంత ఫిక్స్ చేస్తున్నాము, ఎంత యాక్చువల్లీ నార్మల్ రేట్ కన్నా ఎక్కువ ఉంది, ఇది కూడా మనం ట్రాన్స్పరెంట్గా చెప్పబోతున్నాము. అంటే వాళ్ళు ఎన్ని రూపాయలు, 5 రూపాయల, 10 రూపాయలు ఎక్కువ పే చేస్తున్నారు, ఆ ఎక్కువ ఎందుకు పే చేస్తున్నారు, అలాగే ఈ ట్రేసబిలిటీలో ఏ ఫార్మరు ఎక్కడ పండించారు అని వాళ్ళతో మాట్లాడొచ్చు కూడా. ఆ ట్రేసబిలిటీ తీసుకొస్తున్నాం. దీనికి బ్లాక్ చైన్ కూడా లింక్ చేయబోతున్నాము. టెక్నాలజీ ప్రాపర్గా అమలు చేస్తే అటు కొనేవాళ్ళకి, ఇటు అమ్మేవాళ్ళకి ఇద్దరికి కూడా బాగుంటుందని భావిస్తున్నాను. ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వ పరంగా ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలు? ప్రభుత్వ పరంగా ఇప్పుడు చూడండి, రైతు సాధికార సంస్థ ద్వారా ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్టిఫికేషన్ జరుగుతూ ఉంది. సో ప్రతి రైతులు ఐడెంటిఫై చేస్తారు. మన జిల్లాలో నేను చెప్పినట్టు 12,000 మంది రైతులకు ఆల్రెడీ సర్టిఫికేషన్ జరిగింది. అది ఇంకా మిగతా వాళ్ళు కూడా చేయడానికి. అలాగే ఎవరైతే కొత్త క్రాప్కి వెళ్ళాలి, మనకు ఈ ట్రైనింగ్ కావాలి, ఇవన్నీ ఏంటంటే మనకు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ టీమ్ ఫీల్డ్లో ఉన్నాయి. వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఆ సీడ్ సప్లైస్ అయితే ఉన్నాయో ఇది కూడా చేయగలుగుతున్నారు. సో మంచి సపోర్ట్ ఉంది. ఈవెన్ ఇంటర్నేషనల్ మార్కెట్ లింకింగ్ చేయడానికి కూడా ఆర్గానిక్ సర్టిఫికేషన్ అయితే ఉందో దానికి కూడా మనం ఆలోచిస్తాం. ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఆర్గానిక్ ఫార్మింగ్ బాగా చేస్తామని దాంట్లో ఎన్టీఆర్ని ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇది మొత్తం మీద సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఎన్టీఆర్ జిల్లా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. రైతులకు కావాల్సిన ప్రోత్సాహాలు అందజేయటం, అదేవిధంగా పండించిన పంటకి కావాల్సిన గిట్టుబాటు ధర కల్పించే దిశగా అన్ని రకాల చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. కెమెరామెన్ అస్గర్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.